మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అని చెప్పేసి. సో ఈ రోజు బ్లాగ్ లో అయితే చెప్తున్నా. అది ఏంది అంటే డింపీ మ్యారేజ్ ఎప్పుడు బ్రో? డింపా పెళ్ళట ఎప్పుడు చేసుకుంటారా? ఇక్కడ ఈ రాడు అసలు ప్రాబ్లం పెట్టేది. ఒక ఆయన కోసం వస్తే 4 చేయాల్సి వస్తుంది. ఒక ముత్కొతానికే మరి అదే ప్రాబ్లం చేసేది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఎస్టర్డే వ్లాగ్లో చెప్పినా కదా మీకు ఏంది అంటే మేము మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అని చెప్పేసి. సో ఈరోజు వ్లాగ్లో అయితే చెప్తున్నా. అది ఏంది అంటే కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి ఈ ఇయర్ 1st of February నుంచి అయితే జిమ్లో జాయిన్ అయినాం అనమాట. అంటే నిన్నటి నుంచేలే. ఈ వ్లాగ్ మీరు 3rd అన్న 4th అన్న చూస్తారు. సో ఫిజికల్ ఫిట్నెస్ మీద కొద్దిగా ఫోకస్ చేసి జిమ్కి అయితే పోతున్నాం అనమాట. ఎన్ని రోజులు చేద్దాం ఏం కథ అనేది నో ఐడియా, బట్ ఒక 1 year 2 years చేద్దాం అన్నట్టుగా ఆలోచనతోనే పోతున్నాము. చూడాలి బాడీ ఎట్లా చేంజ్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి. మెయిన్ జిమ్కు పోనీకి మెయిన్ రీజన్ మన సబ్స్క్రైబర్సే. చాలా మంది కామెంట్ చేస్తారు, అన్న కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయ అన్న, బుర్ర పెరుగుతుంది అది ఇది అని చెప్పేసి. సో అందుకోసమే జిమ్కి అయితే పోతున్నాం. చూద్దాం బిఫోర్ ఆఫ్టర్ ఎట్టుంటుంది, జిమ్ తర్వాత జిమ్కి ముందు ఎట్లా అని చెప్పేసి. ఇప్పటికైతే ఇది మా వేస్ట్ టైమే. అంటే లేచేదే 10కి లేదుంటుంది, ఆ 10 లోపు మన జిమ్ మొత్తం అయిపోతుంది. అండ్ వీక్లీ ఒక రోజు అయితే ఖచ్చితంగా మాకు ఆఫ్ పడుతుంది. అదేంటంటే మేము క్యాంపింగ్ చేస్తాం కదా, ఆ రోజు ఖచ్చితంగా ఒక రోజు అయితే స్కిప్ అయిపోతుంది. 24 hours మనం అక్కడనే ఉండాలి కాబట్టి. మిగిలిన 6 days కచ్చ పొట్టు చేస్తున్నాం ఇక జిమ్. సో ఇప్పుడే అయిపోయింది. మన ఈరోజు క్యాంపింగ్ వీడియో షూటింగ్ ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఇంటికి అయితే వెళ్దాం. ఇక ఈరోజు క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేసేది ఉంది. దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఇకైతే వచ్చినాం. రత్నదీప్ క్యారెట్, దోసకాయ, కుకుంబర్ ఉందా? ఇక కుకుంబర్ ఉందిగా మంచిగా. ఆయన మొత్తం రేపు బిస్కెట్ తీసుకున్నాం. టమాటో, కూరగాయలు అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మాకు ఓట్స్ కావాలి. ఓట్స్ గురించి లెంకలాడుతున్నాం. డ్రై ఫ్రూట్స్ 10 రూపాయలు తేడా ఉంది. తీసుకోవాలి ఈ మొత్తం ఓట్స్ ఈడ అన్నీ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఓట్స్ కావాలి, అంతేకాకుండా ఒక పెప్పర్ మసాలా కావాలి. 5 minutes later. సామాన్లు అన్నీ అయితే గైస్ తీసుకున్నాం సంచి నిండా. మేము క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్ ఏం తీసుకోవాలన్నా సరే రత్నదీప్కే వస్తాం. అన్నీ ఒక్కటే దగ్గర దొరుకుతాయి. వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళినా ఏదో ఒకటి మిస్ అయితేనే ఉంటుంది. అందుకోసం ఇక్కడికే వస్తాం. సో ఇప్పుడు వచ్చేసి మాకు కావాల్సిన ఐటమ్ ఏంటంటే యాపిల్స్ మిస్ అయినాయి. యాపిల్స్ తీసుకోనికి రిలయన్స్కి అయితే పోతున్నాం. అక్కడ అయితే బంచ్ దొరుకుతాయి ఒక్కడే దగ్గర. 6 ప్యాకేజ్ ఉంటాయి. సబ్స్క్రైబరా హాయ్. ఎక్కడ లోకలేనా? వేసుకో బాయ్. ఇప్పుడు వచ్చేసి రిలయన్స్కి అయితే వెళ్తున్నాం. One hour later. పెరుగు తోడు పెట్టింది, అయిందా లేదా అని కన్ఫ్యూజన్ అసలైన కదా. బ్రేక్ఫాస్ట్ అయితే గాయస్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. చాయ్, ఎగ్స్, సలాడ్, బ్రెడ్, పీనట్ బటర్ ఇవన్నీ తిన్నా. కానీ ఈ చాయ్ ఒకటి డౌట్ ఉంది. ఒకవేళ ఈ చాయ్ తాగన్నా లేదా అని చెప్పేసి ట్రైనర్ని అడగాలి రేపు. ఒకవేళ చాయ్ బంద్ చేయమని అంటే ఇక జిమ్మే బంద్ చేయవలసి వస్తుంది కావచ్చు. చాయ్ లేకుంటే కష్టం. నిన్న అప్లోడ్ చేసిన వ్లాగ్ పైన మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఒక ఫన్నీ కామెంట్ అయితే వచ్చింది. అదేంటంటే డింపీ మ్యారేజ్ ఎప్పుడు బ్రో? డింపా పెళ్ళట ఎప్పుడు చేసుకుంటారా నువ్వు? నేను ఇప్పుడు చేసుకుంటా. అలా కామెంట్ వచ్చింది, చెప్పు. ఎప్పుడు చేసుకుంటావు? చెప్పురా, ఎప్పుడు ప్లాన్ ఉంది? నిన్ను అడిగింది చెప్పు ఫస్ట్. నేనేం చెప్పాలి? ఎప్పుడుంది నీ ప్లానింగ్? ఇప్పట్లయితే లేదా? మొత్తమే చేసుకోవాలా? ఇప్పుడు చేసుకోను. ఇప్పుడు ఏమి చేసుకుంటా నేను?
ఇప్పుడు వేసుకోడట. ఇక కామెంట్ పెట్టుడు ఆపర్రు. ఇక ఆల్రెడీ చెప్పినా కదా ఈరోజు క్యాంపింగ్ వీడియో షూట్ చేస్తామని చెప్పేసి గ్యాస్ అయితే అయిపోయింది. గ్యాస్ నింపించుకరానికి పోతున్నాము. అంతేకాకుండా ఇగో దీని మీదనే పొయ్యి ఉంది కదా, ఇది తీసేపిచ్చి దీని ప్లేస్లో ఇగో ఈ పొయ్యి పిక్ చేసి సైడ్ రెగ్యులేటర్ దీని మీద పెట్టేది ఉంటుంది. తీసుకురా బాగా వచ్చేది ఉందనుకో మేము అదే అనుకుంటున్నాం. పైన ఉంటుంది ఒక డబ్బాలో వేసి ఉంటుంది రెగ్యులేటర్. చేసేమారు మన గ్యాస్ వచ్చేసి పోయినసారి కంప్లీట్ అయిపోయింది కదా, అయితే ఆ పొయ్యి సుతం ఎక్కువ మండతలేదు. దాన్ని కూడా చేంజ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం. మనది పాత పొయ్యి, దీన్ని చేంజ్ చేసి కొత్త పొయ్యి తీసుకున్నాడా ఏంది అనేది చూడాలి. ఏదైనా మంచిగా ఇదే రిపేర్ అయితే ఓకే, ఇది రిపేర్ కాకుండా మళ్ళీ కొత్తది తీసుకోవాలి. ఇదైతే అస్సలు నాకు నీది ఘోరంగా బరువున్నది కదా మీకు. మన గ్యాస్ అయితే నింపించినాం. ఇది మంచిగా అయింది. క్యాంపింగ్ సామాన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఎప్పుడు? జిమ్ నుంచి రాగా పొద్దుగాలే. అలాగే లేకుండా రా, జింగడేమో ఇంకా ఫోన్ చేస్తలేడు. ఏమన్నా లేకుంటే చెప్పు అని చెప్పిన. అర్థం టైం సిద్ధపడక వచ్చి ఇంకా ఫోన్ చేస్తాడు. చదువుతుండు మనం వచ్చేటప్పుడు. One hour later. గైస్ మేము క్యాంపింగ్ చేయడానికి ఒక దగ్గర పోతుంటే గేర్ రాడికి కింద ఏమో తాకింది. రాయో ఏమో బాగా రాడిప్పేస్తే మొత్తం ఇప్పుడు కదులుతుంది. ఇప్పటిదాకా మొత్తం ఇట్లా గట్టి అయిపోయింది. దానికే తాకిందా బావా? నరేందర్ ఇప్పటిదాకా యూట్యూబ్లో ఏమో చెక్ చేసి ఏమో అలా గేర్ కాడ ఏమో వేయింది అని కూడా అన్నాడు. అది చెక్ చేస్తుంది. ఇప్పుడు ఏం వేయింది అది? బుష్లా గదేనా? బిందే. One hour later. గైస్ ఒక గంట సేపు కష్టపడిన తర్వాత మన కార్ వచ్చేసి సక్సెస్ అయింది. ముంగడి గేర్లు వాడితే వెనక గేర్లు వాడతలేవు, వెనక గేర్లు వాడితే ముంగడి గేర్లు వాడతలేవు. మళ్ళా 2-3 సార్లు దాన్ని ఆ గేర్ రాడ్ని కొట్టంగా మంచిగా అయింది. అంటే మంచిగా అయిందంటే మొత్తం కాలే, ఇంకా దాన్ని చేపియాలి, రిపేర్ చేపియాలి. తడిసిపోయింది జింగాడు లోపల కూకొని. లేకపోతే కాలనే అయ్యేదు క్యాంపింగ్ 24 గంటలు కార్లో. పోనీ బా రివర్స్ ఆడ వేసుకోవచ్చు కదా బా. ఈరోజు క్యాంపింగ్ చెప్పలే కదా మీకు ఇలా చేస్తున్నామో. సొరంగంలో 24 గంటలు అలాగే పోతుంది మన కారు ఇప్పుడు. The next day. మన కొత్త కార్ని రీసెంట్గా సర్వీసింగ్ చేయించినాం కదా, అప్పటి నుంచి ఇలా కొత్త ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం. అదేంటి అంటే స్టీరింగ్ని రొటేట్ చేసినప్పుడు అది లెఫ్ట్ సైడ్ అయినా సరే రైట్ సైడ్ అయినా సరే ఏదో లోపల కటకట అని సప్లై వస్తుంది అనమాట. సో దాన్ని చూపెడదామని చెప్పేసి ఇప్పుడు షోరూమ్కి అయితే వెళ్తున్నా. షోరూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమన్నారు, ఏం వెహికల్స్ లేవు తీసుకురండి వెంటనే అని చెప్పారు. తీసుకొని అయితే పోతున్నా. ఇంకోటి ఏంటంటే మనం క్యాంపింగ్ వీడియో చేసినాం కదా కెనాల్లా, సో అక్కడికి వెళ్తుంటే రాయి తగిలింది గేర్ రాడ్కు, మీకు అందరికి తెలిసిందే. సో దాన్ని కూడా ఈరోజే రిపేర్ చేపిస్తున్నాము. 2 కార్లు వచ్చేసి వెళ్తున్నాయి. అన్న విజయాడు అక్కడికి వెళ్ళారు, నేనైతే ఇక్కడికి ఆదర్శ షోరూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది వేపిద్దాం. ఒకవేళ జల్దీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. వాళ్ళ గోప్రో తీసుకోవాలి, అక్కడ లాగా నడుస్తూనే ఉంది కావచ్చు. సో అది కూడా కంప్లీట్ అయిపోతే 2 తీసుకొని ఇంటికి పోయి ఒక వీడియో అయితే ప్లాన్ ఉంది, షూట్ చేయాలి. లేకపోతే ఇక ఈరోజు ఏ వీడియో షూటింగ్ అయితే లేదు. అండ్ ఇప్పుడు ఇక ఆదర్శ షోరూమ్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. సో మీకు అందరికీ తెలుసు కదా
డాలర్ గ్యారేజ్కి అయితే టైర్లు ఇప్పినప్పుడు ఆ జాకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది గిసండు ఒకటి చూడాలి ఇట్లా మంచిగా ఇట్లా రాగానే ఉత్తిగా లేస్తుంది. అంతగానో పెట్టలేదు. అది అక్కడ రాయి తగిలినప్పుడు నిన్న మొన్న మేము ట్రై చేసినాం కదా, అయితే లోపల జస్ట్ గేర్ బాక్స్లో పోయే ఒక రాడ్ ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఆ రాడ్ ప్రాబ్లం కావచ్చు, ఆ రాడ్ చేంజ్ చేస్తే అయిపోతుందేమో అనుకున్నా. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక అన్న చూసిండు, అంటే మెయిన్ ఈయనే కాదు వేరే ఉంటాడు ఉన్నారు. ఈయన చూసి ఏమంటుంటే మొత్తం గేర్ బాక్సే చేంజ్ చేయాలంటుండు. మొత్తం గేర్ బాక్స్ అంటే మొత్తం షినిష్ ఆడేది కావచ్చు, ఎంత అవుతుంది. ఒక రాడ్ చేంజ్ అయితే అయిపోతుండే. చూద్దాం ఆయన వచ్చిన తర్వాత ఏమంటాడు. ఇంకా ఆయన రాలేదు. కొట్టేవారికే కావచ్చు బాబు, మొత్తం అది అట్లా అయింది, లేకపోతే మంచిగా ఉంది కావచ్చు. లోపల ఇట్లా ఖరాబ్ అయిందా అది అసలు ఇస్తే తెలుస్తుంది. అది లోపల ఏమైనా గ్రిప్స్ గిన వేనాయా లేకపోతే ఆ రాడే బెండ్ అయిందా. రాడ్ బెండ్ అయితే ఇంకా లోపల గ్రిప్స్ గిన వేనాయా అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. వేరే వేయాలి దానికి 2-3 వేలు అయితే 4-5 వేలు అయితే అంటే ఇంకోటి తీసుకొద్దాం, దాన్ని తిప్పి దీనికి అయిపోద్దాం. ఇప్పుడు కొత్తది అయితే ఏమో తెలియదు, మనకు ఐడియా లేదు. చూద్దాం. 1 hour later. మనం రాంపూర్లో చేపలు పట్టడానికి పోయినప్పుడు అక్కడ వాగు దాటనికి కార్ తీసుకుపోయినాం కదా, సో అప్పుడు గేర్ బాక్స్లోకి వాటర్ పోయినాయి. ఆ వాటర్ తోటి కొద్దిగా ఈ రాడ్ కూడా ఒకటి జంగ్ వచ్చింది. నేను రాకముందు నువ్వు రాకముందు ఏం కాలేదు, ఇప్పుడు కూడా ఏం కాలేదు. ఇది కొద్దిగా జంగ్ వచ్చింది. అసలైన ప్రాబ్లం పెట్టి రాడ్ ఇంకా బయటికి వెళ్ళలేదు, అది వెళ్ళినాక చూపిస్తా. అంటే ఇది రాయి దాకింది కదా ప్రాబ్లం, రాయి దాకిందే. కానీ అది చూసి నీకు పోతే ఇంకోటి దొరికింది అన్నట్టు. లోపల వాటర్ కూడా కింద మన కార్లు ఎన్ని రోజులు ఉన్న గేర్ ఆయిల్ మట్టి అయింది. మట్టి ఎంజాయ్ ఆయిల్ అంటారా వాళ్ళన్నా. మనం కార్ తీసుకొని దగ్గర 8 నెలలు అవుతున్నారా. అంతకుముందు ఎప్పుడు ఓపించారు, అది ఇవాళ చేంజ్ అయిపోద్దాం. ఇక్కడేమో రాడ్ వెళ్ళింది, ఇక్కడ తీసేసారు. అసలు మనకు కావాల్సింది మాఫియా. మన ల్యాంబోకి 4-5 రోజులు కష్టపడి పెయింట్ వేసినాం కదా, ఎవరు చూసినా కానీ షాక్ అవుతుంది. ఇదే రాడు మనల్ని ఇబ్బంది పెట్టింది, ఎలని కూడా ఇబ్బంది పెట్టింది. బెండ్ అయిందా? గుడ్ అయింది. ఇటుకంతా రాడి అయ్యేవాటి నిన్న ఎంత ఇబ్బంది అయింది. మొత్తం గుద్దాలే గేర్ని రాడుతో తింటే ఉంది, కానీ దీనికి 1500 అట. ఇప్పుడు దీనికి ఉన్న రాడు దానికి వేస్తున్నాం. ఇదే ఆ రాడు, ఇది గురించి ఈజీగా ఆడుతుంది. ఇప్పుడు మన కార్లో కూడా అట్లా సెట్ కావాలి. మనం వచ్చింది గేర్లు పడతలేవని దానికి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసినాం. రాడు ఖరాబ్ అయిందని చెప్పేసి. ఇంకా అది కాకుండా దీంట్లో ఇంకా ఎయిర్ ఫిల్టర్ పోయింది, ఆయిల్ ఫిల్టర్ పోయింది, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాం. అదేంటిది బ్రేక్ అది గేర్ ఆయిల్ లోపల ఉంది, ఇక్కడ నుంచి మీదికి వస్తుంది, దాని మీద హోల్ నుంచి. ఒక ఆయన కోసం వస్తే 4 వేపియాల్సి వస్తుంది. ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్. ఇంక ఇది కాకుండా మన పక్కన డోర్ అద్దం లేదు, దాన్ని లేపి రాడు ఈ కొత్త రాడు మా రాడికి ఇట్లా జంగు తినది, కొత్త రాడికి ఇట్లా ఉంటుంది అసలు లెక్క. కార్ పని వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది. అది షాక్ అబ్జర్వర్స్లో ఏదో ప్రాబ్లం వచ్చిందట, దాన్ని ఫిక్స్ అయితే వేసారు. అండ్ ఇప్పుడు అన్నుల దగ్గరికి అయితే పోతున్నా, అక్కడికి పోయి చూద్దాం వాళ్ళ పని ఏం దాకా వచ్చింది ఏం కదా అని చెప్పేసి. ఈ కార్ అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అన్నుల దగ్గరికి పోయి ఆ కార్ ఓకే అయిపోయాలి. రేపు మన బుల్లెట్ బైక్ని కూడా సర్వీసింగ్ అయితే ఇచ్చేయాలి. అది పోయిన సంవత్సరం ఇద్దాం అనుకుంటే ఇవ్వలేదు, మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇక రేపని ఎల్లుండనా వీలు చూసుకొని దాన్ని కూడా ఇచ్చేస్తే వెహికల్స్ అన్నీ పర్ఫెక్ట్ అయిపోతాయి. ఇక ఒక్క చిన్న రాయి దాన్ని తగిలినందుకు ఆగమైంది ఆ రోజు అంతా. సో లెట్స్ గో. విజిటింగ్కి అయితే మన సహాయత వచ్చేసింది. ఈడపోయింది ఏంది ఇది, ఇట్లా పెట్టి చక్కగా ఏర్పడుతుంది. ఓకే ముత్తుకోతానికే మరి అదే ప్రాబ్లం చేసేది. సాయి
బండి కూడా సర్వీసింగ్ ఇవ్వాలి. అది కూడా చైన్ లూజ్ అయింది, కటకట అంటుంది. దాన్ని కూడా రిపేరింగ్కి ఇవ్వాలి. సర్వీసింగ్ చేసి దగ్గర 1 yearకి వస్తుంది కాబట్టి. సో ఇది ఈ రోజు అయితే ఇలా గడిచిపోతుంది. మన కార్లో గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ వేపిస్తున్నామని చెప్పాం కదా. ఈ వైట్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్, ఇది వచ్చేసి గేర్ ఆయిల్. ఇది చూస్తే పితికందనే ఉన్నాయి కానీ 2200 అయితే అయినాయి ఇవన్నిటికి. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్. పట్టెకాయ పోదాం, మిగిలితే వేరే దాంట్లో పోతాం తీసుకుని. ఆ రాయి తలుగుడేమో కానీ ఏమేమో పని పెట్టింది. టీవీకి చూస్తారు ఇది ఎంత తెల్లగా ఉన్నది కవర్లో. మంది బయటది గిరిసాడు ఇప్పేది గిఫ్ట్ ఉండేది అట్లా అయింది. మన పని వచ్చేసి సగం అయితే అయింది. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపిద్దామని చెప్పేసి కింద నట్టు తీపిద్దామంటే నట్టు వస్తలేదట. దాన్ని వెల్డింగ్ చేసి తీయాలి అంటుండు. బయట అక్కన లంచ్ చేసి మళ్ళీ వద్దాం. ఇంతసేపు అవుతుంది అనుకుంటే తినేద్దాము. ఇక మళ్ళీ ఒకసారి రిపేర్ అయినప్పుడు తినే రావాలి. ఊరికే ఇది 2వ సారో 3వ సారో కార్ రిపేర్ అయ్యాడు ఇలా తినేకుండా ఉండు ఇంతసేపు. One hour later. నేను పొద్దున్నుంచి చెప్తున్నా కదా ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పేసి. లాస్ట్కి వస్తే అది ఇంజిన్ ఆయిల్కి సంబంధించిన బోల్ట్ అయితే ఓపెన్ అయితే లేదు. దాన్ని కొట్టి సాలించకుండా ఆయన అది వస్తలేదు. నట్టే అరిగిపోయింది. నట్టే సగం అయిపోయింది. ఇదే నట్టు, ఈ ఒక్క నట్టు వచ్చుంటే ఇంజిన్ ఆయిల్ కూడా పోసుకుందంటే అయిపోతుంది ఒక టెన్షన్. కింద మొత్తం మాఫియా లెక్క ఉంది కదా, మొత్తం ఖరాబ్ అయింది. కింద గేర్ ఆయిల్ ఇక్కడ నుంచి లీక్ అవుతుంది, మళ్ళీ డ్రాప్ పడుతుంది. ఇది కూడా అడగాలి. ఇంకొకటి మన వెనక డోరు అద్దం అయితే పైకి ఎత్తలేదు, దాన్ని కూడా వేపియాలి. గేర్ ఆయిల్ అయితే చేంజ్ అయిపోయింది. దానికి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడానికి, నట్టు ఫీడ్ చేయడానికి మనం మండే రావాలి. అదొక అప్డేట్. సో ఇప్పుడు వచ్చేసి వెనక అద్దం ఉంది కదా, ఇది పైకి లేవదు. ఇక్కడ ఒక లొట్టు ఉంది, ఈ లొట్ట తీసేపియాలి. దీనికి హ్యాండిల్ లేదు, హ్యాండిల్ పెట్టిపించి పైకి స్టార్ట్ చేయాలి. ఇది ఇక్కడనే స్టక్ అయిపోయింది. ఫస్ట్ గిన్నెదాకనే వస్తుండే, డింపిగాడు ఏం చేసిండేమో ఈ పాత్రం ఇంకొంచెం పైకి లేచింది. దీన్ని మొత్తం పైకి స్టార్ట్ చేయమనాలి. ప్రాబ్లం ఏంటిదంటే కార్ ఎక్కడైనా పెట్టిపోయినప్పుడు ఇళ్ళకి వెళ్ళాలని షేవ్ పెట్టి అన్లాక్ చేస్తారా అని చెప్పేసి అదొక పెద్ద టెన్షన్ అన్నట్టు. పైకి ఎత్తే అయిపోతుంది. ఇది ఒకటి వేయించుకొని పోదాం. మళ్ళీ మండే వచ్చి ఆ కింద నట్టు మొన్న మళ్ళీ మేము టైర్ ఇప్పుదామని చెప్పేసి గడిదిక్కు జాకు పెడితే ఇది మొత్తం మీదికి వచ్చింది. ఈ ఏరియా మొత్తం మీదికి వచ్చింది కాలు పెట్టుకునేది. నేనే పెట్టినా మొన్న. జాకు దింపినా కొద్ది మీదికి వస్తుందని కార్లు ఎత్తలేదు. ఏంద్రా లోపల చూసే వరకు అది పైకి లేచింది. ఇప్పుడు దాన్ని దేంట్లో గుద్ది దాన్ని కూడా లెవెల్ చేస్తాడు కావచ్చు. 1 hour later. ఫైనల్గా మన కార్ వచ్చేసి అయిపోయింది. ఆడ పార్క్ చేసిండు బా. దీనికి సర్వీసింగ్ ఇద్దామంటే ఈయన టైం అయిపోయింది మొత్తమే. మళ్ళీ రేపు రావాలి. అది ఒక ఆయిల్ చేంజ్, దాన్ని ఆయిల్ చేంజ్ ఇది నట్టు రాలే ఒకటి కింద, దానికోసం మళ్ళీ రేపు రావాలి. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ అయితే నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.